మంచిర్యాల జిల్లాలో జైపూర్ మండలంలో మా కాంగ్రెస్ పార్టీ ఆదినాయకుడు దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీసీ ప్రధాన కార్యదర్శి రికుల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఎండి ఫయాజ్, జిల్లా నాయకులు చల్ల సత్యనారాయణ రెడ్డి, అసంపల్లి శ్రీకాంత్, పాపిరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. మరి వారికి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. కేంద్రంలో మరి ప్రభుత్వం ఉంది, మీ మోడీ పాలన, మోడీ ఓటు చోరీ చేసి మరి బీహార్లో గెలవాలని కుట్రలు పడుతున్నారు. మరి అలాంటి తరుణంలో మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు దాని మీద ఖండిస్తున్న తరుణంలో మీరు సిగ్గుసేటు కేంద్రంలో మీ ప్రభుత్వాన్ని పెట్టుకొని ఇక్కడ మాకు యూరియా కొరతను చేస్తూ ఇలాంటి మరి దుశ్చర్యలకు పాల్పడడం మీ సిగ్గుసేటని మీకు మరి ఏమైనా చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. మరి నిన్న మా మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి బాల్క సుమన్ గారు 20 నెలల కాలం తర్వాత ఈ జైపూర్ మండలకు వచ్చి రేపటికి మాకు స్థానిక ఎలక్షన్లు వస్తున్నటువంటి సందర్భంలో వచ్చి వారి ఉనికిని చాటుకోవడానికి లేనిపోని అపోహలు పెట్టుకొని ఇంతకుముందే బాగుండే అని ఒక నినాదాన్ని పెట్టుకొని సిగ్గుసేట్ అయినటువంటి చర్య. ఇంతకుముందు ఏం బాగుందో మరి చెప్పాలి మీరు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పడితే కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలో కట్టి మీరు ఇరిగేషన్ పాలన ద్వారా ఒక 100 మీటింగ్లు పెట్టి ఇక్కడ చెర్లు నింపుతా అని. మరి ఏది నీ చెర్లేవి, నీ నీళ్లు నింపడం ఏది? మరి నేను స్థానిక అప్పుడు మరి రాబోయేటువంటి మీ మాజీ సీఎం కేసీఆర్ తోటి ఒక లెటర్ తీసుకొచ్చావు, శాంక్షన్ లెటరు. ఇక్కడ ఇరిగేషన్ ద్వారా ఏ ఏరియాను అభివృద్ధి చేస్తా, సస్యశ్యామలం చేస్తా, పంట పొలాలు చేస్తాను. ఇవాళ నీ శాపం వల్ల కాళేశ్వరం శాపం మాకు ఇక్కడ శాపంగా మారింది. నీ కాళేశ్వరం వల్ల మా రైతులు శాప గోస